వందే మాతర గేయం రచించి 2025 నవంబర్ 7 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అంటున్నాడు. భారత స్వాతంత్రోద్యమంలో యావత్ భారత జాతిని ఏకతాటిపై నిలిపినటువంటి ఏకైక గేయం వందే మాతర గేయం. మరి ఈ వందే మాతర గేయానికి నవంబర్ 7, 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? ఇది మొదటిసారి ఆలపించినప్పటి నుండి నవంబర్ 7, 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ 100 years, సెకండ్ వన్ 125 years, థర్డ్ వన్ 150 years, ఫోర్త్ వన్ 175 years. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఈజ్ 150 years. అంటే ఈ వందే మాతర గేయాన్ని 1875 నవంబర్ 7న మొదటిసారిగా ఆలపించడం జరిగింది. అప్పటి నుండి నవంబర్ 7, 2025 నాటికి ఇది 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి దీన్ని ఎవరు రచించారండి అంటే దీనిని బంకిం చంద్ర చటర్జీ గారు తన ప్రసిద్ధ నవలైనటువంటి ఆనందమఠంలో ఈ గేయాన్ని పొందుపరచడం జరిగింది. మరి ఈయన తన ఆనందమఠ నవల్లో ఉన్నటువంటి ఈ గేయాన్ని తనే ప్రారంభించినటువంటి ఒక పత్రిక బంగదర్శినటువంటి పత్రికలో దీన్ని ప్రచురించడం కూడా జరిగింది. ఆ తరువాత స్వతంత్రానంతరం అంటే స్వతంత్రం వచ్చినటువంటి రోజున 1947 ఆగస్టు 15న ఈ యొక్క గీతాన్ని ఓం ప్రకాష్ గారు మన పార్లమెంట్లో ఆలపించడం జరిగింది. చూడండి అంటే ఈ గేయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అక్కడ మనకి తెలుస్తుంది. అంతేకాకుండా 1950 జనవరి 24న మన భారత రాజ్యాంగ పరిషత్ ఈ యొక్క వందే మాతర గేయాన్ని నేషనల్ సాంగ్గా గుర్తించడం జరిగింది. అదే క్రమంలో జనగణమనను నేషనల్ యాంథంగా కూడా గుర్తించడం జరిగింది. ఇక ఇటీవల కాలంలో BBC వారు నిర్వహించినటువంటి ఒక పోల్లో మన వందే మాతర గేయం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి జాతీయ గేయాలలో మన వందే మాతరం ఐర్లాండ్ జాతీయ గేయం తర్వాత 2వ స్థానం పొందడం అనేది మనందరికీ ఆనందించదగినటువంటి విషయం. అందుకని మరొక్కసారి మన వందే మాతర గేయాన్ని స్మరించుకుంటూ ఈ 150 సంవత్సరాలను విజయవంతంగా జరుపుకోవాలని చెప్పి మన ప్రధాని గారు ఆకాంక్షిస్తూ దీనిపైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.